నమస్తే, మీరు చూస్తున్నది RZTV 7 న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తల్లికి వందనం పథకం అమల్లోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల తల్లులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం 10,091 కోట్లు కేటాయించింది. ప్రతి విద్యార్థికి సంబంధించి తల్లుల ఖాతాలో 13,000 చొప్పున నగదు జమ చేయనున్నారు. అయితే పాఠశాల నిర్వహణ కోసం 2,000 మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జూన్ నెలలోనే ప్రభుత్వం బ్యాంకులకు అవసరమైన నిధులు జమ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గురువారం అర్ధరాత్రి నుంచే నగదు జమ ప్రక్రియ ప్రారంభమైంది. బ్యాంకులకు అందిన లబ్ధిదారుల జాబితాను అనుసరించి తల్లుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అయితే కొందరి తల్లుల ఖాతాలో ఇప్పటికీ డబ్బు రాకపోవడంతో వారి మధ్య ఆశ్చర్యం, ఆందోళన నెలకొంది. అసలు జాబితాలో పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలను ఉంచింది. ఇంతవరకు నగదు జమ కాకపోతే మీరు ఆన్లైన్లో కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం gswsnbm.ap.gov.in/nbm/అప్లికేషన్ స్టేటస్ చెకప్ అనే అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ స్కీమ్ వద్ద తల్లికి వందనంను ఎంచుకొని సంవత్సరం వద్ద 2025-26ని సెలెక్ట్ చేయాలి. తరువాత అవసరమైన వివరాలు ఎంటర్ చేస్తే స్టేటస్ తేలుతుంది. తల్లికి వందనం పథకానికి అమలు చేసే విధానంలో గతంలో అమలైన అమ్మఒడి మార్గదర్శకాలను కొనసాగిస్తున్నారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. ఇలాంటి సమాచారాన్ని మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి. మరిన్ని ప్రభుత్వ పథకాల సమాచారం కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.